హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో వరలక్ష్మి వ్రతం సందర్భంగా 5 నైవేద్యాలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గ్లాసుడు మినపగుళ్ళు అయితే రాత్రంతా నానబెట్టేసుకున్నానండి. అలాగే ఒక అరగంట ముందు పరమాన్నానికి రైస్ అనేవి కడిగేసి నానబెట్టుకున్నాను. ఆవు పాలు అనేవి తీసుకున్నాను. ఆవు పాలు తీసుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా వస్తుంది. పాలు అనేవి బాయిల్ అయిన తర్వాత చక్కగా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేవి అందులో వేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత పాలు అనేవి దగ్గర పడి రైస్ చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ మీద 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నానండి, ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం. అలాగే దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలు విరిగిపోతాయని డౌట్ వస్తే ఒక 10 నిమిషాల పాటు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేశారంటే పాలు అనేవి పరమాన్నం అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆవు నెయ్యి అనేది వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలండి. అవి బాగా వేయించుకున్న తర్వాత పరమాన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి. పాలు బెల్లంలో ఉడికితేనే పరమాన్నానికి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అంతేనండి, మన ఫస్ట్ రెసిపీ అయిపోయినట్టే. ఫస్ట్ నైవేద్యం అనేది అయిపోయింది. ఇక రెండో నైవేద్యం వచ్చేసి పాకం గారెలండి. అందుకోసం నేను నానబెట్టి ఉంచిన పప్పు చక్కగా మిక్సీ జార్లో వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఐస్ క్యూబ్స్ వేసుకొని రుబ్బుకున్నా మనకు మెత్తగానే వస్తాయండి. అలా రుబ్బేసుకుని పక్కన పెట్టేశాను. అలాగే ఇప్పుడు నేను ఈ పిండిని 2 విధాలుగా యూజ్ చేయబోతున్నానండి. ఒకటి మామూలు గారెలు, ఒకటేమో పాకం గారెలు అనమాట. పాకం గారెల కోసం ముందుగా పాకం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు వరకు బెల్లం అనేది తీసుకుని 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని మరిగించానండి. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి గారెల పిండిని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని వడల కింద వేసేసుకుంటున్నానండి. నాకు ఎన్ని కావాలో ఆ పాకంలోకి ఎన్ని పడతాయో చక్కగా ఈలోగా పాకం అనేది అవుతూ ఉంటుంది. అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి మధ్యలో. అలాగే పాకం చిక్కబడిన తర్వాత ఈ వడలు అనేవి రెడీ అయిపోతాయి కదండి. 2 సైడ్స్ చక్కగా వేయించుకున్న తర్వాత ఈ వడలు డైరెక్ట్గా తీసి ఆ వేడివేడి పాకంలో వేసేయడమేనండి. అలా వేడిగా వేయడం వల్ల వేడి గారెలు వెంటనే పక్కన పెట్టకుండా వేసేయడం వల్ల పాకం కూడా కొంచెం వేడిగానే ఉందండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గారెలకి చక్కగా పాకం అనేది పీల్చుకుని పాకం గారెలు అనేవి రెడీ అయిపోతాయి. కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇలా 2 సైడ్స్ తిప్పేసి పక్కన పెట్టేశారంటే చక్కగా పాకం అనేది పీల్చేసుకుంటుంది. పిండి బట్టి కూడా ఉంటుందండి. పిండి చక్కగా మనం మెత్తగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా పిండిలో నేను కొంచెం అల్లం జీలకర్ర అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. పూజకు కాబట్టి మనం ఎక్కడ ఉల్లిపాయ అనేవి వాడం కదండి. అందుకోసం అల్లం జీలకర్ర వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసేసుకొని మామూలు వడల కింద వేసేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే అల్లం కూడా స్కిప్ చేసేయచ్చు. అల్లం జీలకర్ర జనరల్గా ఎందుకు వేస్తామంటే జీర్ణశక్తి ఇంప్రూవ్ చేయడానికి. మనం పండగ పిండి వంటలు ఇన్ని తింటాం కదండి, అరగకుండా ఉంటాయని చెప్పేసి మనకి అరుగుదల కోసం ఇవి యాడ్ చేసి నైవేద్యం దగ్గర పెట్టి అవి మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడికి మనకి 3 రెసిపీస్ అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా. చింతపండు గుజ్జు అనేది నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక పెద్ద సైజు 2 నిమ్మకాయలంత సైజులో చింతపండు అనేది గుజ్జు తీసుకుని చిన్న గిన్నె నానబెట్టినటువంటి చింతపండు రసంలో చిక్కగా తీసుకోవాలండి. అప్పుడు తొందరగా అయిపోతుంది మీకు. అందులోనే పచ్చిమిరపకాయలు, పసుపు, బెల్లం, ఉప్పు, కరివేపాకు, పచ్చిశనగపప్పు కూడా ఇక్కడే వేసేసాను. కుక్కర్లో 1కి 1:30 వాటర్ వేసుకుని పసుపు, ఆయిల్ కూడా వేసుకుని రైస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అంతా వేసుకుని ఇలాగా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నాం కదా అది, అలాగే సాల్ట్, కొంచెం ఆయిల్ దానికి సరిపడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపుకి బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు, కొంచెం పులిహోర కదండి ఆయిల్ పడుతుంది, పోపుకి బాండీలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇందాక అక్కడ కూడా పచ్చిశనగపప్పు వేసామండి. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వేయించిన పల్లీలేనండి ఇవి, డ్రై రోస్ట్ చేసిన పల్లీలు తొందరగా అయిపోతాయి కదా, అందుకని ఇవి తీసుకున్నాను. పచ్చి పల్లీలు అయినా కూడా తీసుకోవచ్చు. చక్కగా జీడిపప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసేసి చక్కగా ఆ పోపు అంతా తీసుకొచ్చి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ రెసిపీ వచ్చేసి కుడుములండి. కుడుముల కోసం 1 కప్పు పిండికి 1:30 వాటర్ అనేది తీసుకుంటున్నానండి. చక్కగా పిండి అనేది చక్కగా మగ్గుతుంది. పగుళ్ళు అనేవి రాకుండా కుడుములు చక్కగా వస్తాయండి. అలాగే ఆ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, అలాగే మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టింది వేసుకోవచ్చు. అందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మన వట్టి కుడుములే పెడుతున్నాను అనమాట. ఈ ఫ్లోర్ అందులో వేసేసుకొని బియ్యం పిండి
చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఇలా ఉండ అయ్యే వరకు ఇలా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి పిండి చక్కగా ఉడికిపోయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుని చక్కగా ఒక 10 మినిట్స్ అలా చల్లారిన తర్వాత ఉండలుగా తీసుకుని కుడుముల కింద చేసుకుని పెట్టేసుకోవడమేనండి. నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను. తీపి పెట్టి కొబ్బరి పూర్ణం కుడుములు ఎలా చేయాలో నెక్స్ట్ రెసిపీ చూపిస్తానండి. ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసి అందులో స్టీమ్ చేస్తున్నానండి. మన ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుని కింద ఒక బౌల్ పెట్టి కుడుములు ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవడమేనండి, అంతే.